కొంతమంది నన్ను అడుగుతున్నారు, అన్నా నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు, ఏమిటి? రాదు. ప్రార్థన ఒక్కదాని మీదే మనసు పెట్టావు కానీ మిగిలిన దినుసుల మీద పట్టించుకోవాలా? ఏమండి, పప్పుచారు చేయడానికి పప్పు అక్కడ ఉంటే సరిపోయిద్దా? ఏమయ్యా, ఇప్పుడు కాస్త కూటం అయిపోగానే సాంబార్ వచ్చింది, దేవునికి స్తోత్రం. పప్పు గింజలు ఉంటే సరిపోతుందా? ఏమేం కావాలి? అందులో కలపడాలు చాలా దినుసులు ఉంటాయి, అన్నీ కలిపి వండితేనే. అన్నీ వేసి ఉప్పు వేయకపోతే? ఇప్పుడు నేను చెప్పే అంశం ఉప్పు లాంటిది. నువ్వు ప్రార్థనా పరుడివైనా, కృపావరాలు కలిగిన వ్యక్తివైనా, మంచి వాక్యం పట్టున్న వ్యక్తివైనా, దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీ దగ్గర లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వాడుకోడు. దిద్దుబాటును ఒప్పుకుని సరిదిద్దుకునే మనసు నీలో లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు. నీ అంతటా నీకు తెలియాలా, లేకపోతే తెలిసినటువంటి వ్యక్తి చెప్తేనన్నా వినాలా? ఆ చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం. చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం అండి, వినాలా. చేసేవాడు వర్క్ చేస్తుంటే చూసేవాడికి లోపాలు కనపడతాయి. కూటం అయిపోయిన తర్వాత, వాక్యం చెప్పాక కూటం అయిన తర్వాత 4-5 అడుగుతా. చిన్నవాళ్ళని అడుగుతా, పెద్దవాళ్ళని కాదు, ముసలివాళ్ళని కాదు. నేను ఇంతసేపు చెప్పాను కదా, ఏమన్నా అర్థమైందా అని అడుగుతా. నేను ఎట్ట చెప్పినా అర్థమైద్ది అంతే అంటే నేను ఆడే కూర్చుంటా. స్తోత్రం. చదువుకున్నోడిని అడుగుతా, చదువు లేనివాడిని అడుగుతా, అయ్యా ఏమన్నా అర్థమైందా నేను చెప్పిన 4 ముక్కలు అంటే? ఫలానా మాట చెప్పావుగా, ఫలానా అర్థమైంది అన్నంటే అమ్మాయ అని ప్రశాంతంగా అన్నది తింటా. అర్థం కాలేదంటే ఇంకా కూర్చుంటా దిగులుపడి. కానీ అడుగుతా. ఒక పని మనం చేసేటప్పుడు, ఒక జీవితాన్ని మనం జీవించేటప్పుడు కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదాలు ఉంటుండొచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఎవరైనా దిద్దుబాటు చెబితే తప్పనిసరిగా లోబడి దిద్దుకునే మనస్సుని మనం సాధన చేయాలి. అలా మనల్ని మనం విమర్శించుకొని ఎదుటి విమర్శల్ని కూడా స్వీకరించి దిద్దుబాటు చేసుకునే మనసు మనకుంటే ఈ ఒక్కటి మెయిన్గా చూస్తాడు దేవుడు. ఈ ఒక్కటి కీలకంగా చూస్తాడు దేవుడు. మీలో ఎవరైనా సరే వాడబడాలి, దేవుని చేతిలో వాడబడాలి, ఒక మంట మండాలి అంటే ఇది చాలా 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 కీలకమైన విషయం. నాకు మొట్టమొదట్లోనే పరిశుద్ధాత్మ నేర్పింది. ఒక శత్రువు నిన్ను ఎలా విమర్శిస్తాడో అలాగ సమస్త ప్రవర్తనను గురించి నువ్వు విమర్శించుకునే తత్వం కలిగి ఉండాలి నా కుమారుడా అని నేర్పాడు దేవుడు. మనలోనికి మనం చూసుకునే విషయాన్ని గురించి మాట్లాడాడు. నీలోనికి నువ్వు ఎల్లప్పుడూ చూస్తూ ఉండు, ఎదుటి వాళ్ళతో తర్వాత చూద్దువు కానీ ముందు నీలోనికి నువ్వు చూసుకుంటా ఉండు అన్నాడు. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసు నువ్వు ఎలా తీయగలవు? వేషధారి, ముందు నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొని మా తర్వాత నీ సహోదరుని కంటిలో నలుసు నీకు తేటగా కనబడుతుంది అన్నాడు. ఆ మాటలోని కీలకత్వాన్ని గుర్తెరిగాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు చెప్పినా సరే ముందు ఆలోచిస్తాను, వాళ్ళు చెప్పిన దానిలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన సంగతులు ఏమన్నా ఉన్నాయా? ఏదైనా ఒక లోపాన్ని ఎదుటి వ్యక్తులు మనకు అందించినప్పుడు వెంటనే దాన్ని స్వీకరించే మనసు మనకు ఉండాలి. అలాంటి మృదువైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం సాధన చేయాలి. ఒక దేవుని బిడ్డగా మన లక్షణాలు అవి. అలాగే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు కూడా మెలకు ఉండాలి. దేవుడు నాకు నేర్పిన పద్ధతి అది. నా కుమారుడా, ఎదుటి వాళ్ళని విమర్శించడానికి తొందరపడద్దు. ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఎదుటి వాళ్ళ పతనాలు నీకు వినపడుతున్నప్పుడు మనసులో సంతోషపడద్దు, బాధపడు. నీ సాటి సేవకులు బలహీనపడితే వాటిని బట్టి సంతోషపడద్దు, బాధపడు. ఎందుకంటే యుద్ధరంగంలో వాళ్ళు నీకంటే ముందున్న సైనికులు, శత్రువు చేతిలో దెబ్బతిన్నోళ్ళు. తర్వాత
తోట నీకే వస్తుంది. కాబట్టి పడ్డవాడిని చూచి నిలిచిన నీవెన్నడూ సంతోషపడద్దు. నీవు కూడా పడతావని గ్రహించి జాగ్రత్త పడి చేతనైతే ఆ సహోదరుని కోసం ప్రార్థన చేయి. చెయ్యిచ్చి లేపగలిగితే చెయ్యి అందించి నిలబెట్టు. అంతేగాని సహోదరుడు పడినప్పుడు, సహోదరి పడినప్పుడు వారి పతనాన్ని బట్టి ఎన్నడూ కూడా వాళ్ళు యోగ్యులు కాదు, నేను యోగ్యుణ్ణి అని ఎన్నడూ నిన్ను గూర్చి నీవు అనుకోవద్దని పరిశుద్ధాత్మ చిన్న పిల్లవాడికి నేర్పినట్టు నేర్పాడు నాకు నా తండ్రి. ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక.